ఓ పక్కన గ్రూమింగ్ గ్యాంగులతో బ్రిటన్‌లోకి వచ్చి స్థిరపడ్డటువంటి ముస్లిం యువకులు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ అమ్మాయిల్ని, తెల్ల జాతీయులైన అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అందులో ముందొచ్చి చొరబాటుదారులుగా వచ్చి శరణార్థులుగా మారి, ఆ తర్వాత తమ వాళ్ళని తెచ్చుకొని సెటిల్ అయిపోతున్నారురా బాబు! అంటూ చివరికి తెల్ల జాతీయుల జెండా లేకపోతే బ్రిటిష్ వాళ్ళ జెండా పట్టుకొని ఉద్యమిస్తుంటే వాళ్ళని కూడా అరెస్టులు చేసి వాళ్ళ మీదనే కేసులు పెడుతా ఉన్నటువంటి నేపథ్యంలో విరక్తి చెంది వారం వారం బ్రిటన్ పౌరులందరూ లక్షలాది మందిగా రోడ్డు మీదకెక్కి ఉద్యమాలు చేస్తుంటే, నేను వాళ్ళని ఎవరిని పట్టించుకొని నేను మిమ్మల్నే పట్టించుకుంటా, మిమ్మల్నే నమ్ముతా, మిమ్మల్నే అభిమానిస్తానంటున్నాడు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్. తాజాగా 50 మిలియన్ పౌండ్లు ఇప్పుడు ఫర్దర్ ఫండింగ్ ముస్లిం కమ్యూనిటీలు చదువుకోవడానికి, వాళ్ళు ఉండటానికి కావాల్సినటువంటి ఇళ్ళకి, వాళ్ళ ఆరోగ్యానికి అనౌన్స్ చేసింది కీర్ స్టార్మర్ ప్రభుత్వం. ఏది నిన్నగాక మొన్ననే బ్రిటన్‌లో ఏది ట్రైన్‌లో ఊచకోత కోసినటువంటి సంఘటనలు జరిగాక కూడా ఇది అయ్యేటప్పటికి పబ్లిక్ నెట్‌లో నిలదీస్తున్నారు. అతను అదేం సిగ్గుపడట్లేదు. ఇప్పటికే అతని అప్రూవల్ రేటింగ్స్ 13% పడిపోయినా సరే, అతను గొప్ప మేధావిగా ప్రపంచ చరిత్రలో ఉండాలనుకుంటున్నట్టున్నాడు.